విజయ్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రిడేషన్ కోతకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో జర్నలిస్టుల ఆందోళన. కేబుల్ ఛానళ్ల అక్రిడేషన్ సున్నాకు తగ్గించడంపై నిరసన. జర్నలిస్టుల జీవనాధారంపై దాడి. ఐఎన్పీఆర్ ఎదుట ధర్నా. అక్రిడేషన్ అంశంపై ప్రభుత్వం పునః పరిశీలన హామీ. అంబటి కేసులో భయపడాల్సిన అవసరం లేదన్న ఉండవల్లి. రాజకీయంగా లక్ష్యంగా చేసుకునే కేసులపై విమర్శ. చట్టం ముందు నిజమే నిలుస్తుందని ఉండవల్లి స్పష్టం. న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంచాలని సూచన. బీఆర్ఎస్ అవినీతిపై కఠిన చర్యలు తప్పవన్న నాయిని రాజేందర్. 10 ఏళ్ల దోపిడీకి చట్టపరమైన శిక్ష ఖాయమని ఎమ్మెల్యే హెచ్చరిక. తప్పుడు ప్రచారానికి పాల్పడితే సహించమని స్పష్టం. పారదర్శక పాలనతో ప్రజల నమ్మకం తిరిగి సాధిస్తామని వ్యాఖ్య. లడ్డూ కల్తీపై రోజుకో మాట మాట్లాడుతున్నారని కేకే రాజు ఫైర్. శాంపిల్స్ అన్ని చంద్రబాబు హయాంలోనివే అని ఆరోపణ. భక్తుల విశ్వాసాలతో రాజకీయాలు తగవు అని వ్యాఖ్య. లడ్డూ వివాదంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్. కృష్ణా జలాలపై తెలంగాణకు అన్యాయం జరిగిందన్న హరీష్ రావు. 80% నీరు ఏపీ వాడుకుందని ఆరోపణ. నీటి హక్కులపై సీఎం ఎందుకు మౌనమని ప్రశ్న. ఇప్పటికైనా పోరాడకపోతే రైతులకు నష్టమని హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడేషన్ కార్డుల సంఖ్యను తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ హైదరాబాద్ లో జర్నలిస్టులు రోడ్డెక్కారు. కేబుల్ టీవీ ఛానళ్ల యాజమాన్యాలు, ఎంప్లాయీస్, జేఏసీ ఆధ్వర్యంలో ఐఎన్పీఆర్ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో 44 కేబుల్ ఛానళ్లకు రాష్ట్ర స్థాయిలో 12 అక్రిడేషన్ కార్డులు ఇచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్యను పూర్తిగా సున్నాకు తీసుకురావడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం జర్నలిస్టుల జీవనాధారాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. నిరసనలో పెద్ద సంఖ్యలో కేబుల్ ఛానళ్ల యాజమాన్యాలు, రిపోర్టర్లు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. సమస్యపై స్పందించిన అధికారులు ఈ నెల 13వ తేదీలోపు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాన్ని ప్రశ్నించడానికి మనకు న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం స్వీకరించుకునే క్రమంలో ఈరోజు మొట్టమొదటగా ఏదైతే మనకు అక్రిడేషన్ ఇన్స్టిట్యూషన్ సంస్థ ఐఎన్పీఆర్ ముట్టడి కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబుల్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే పిలిపించినారో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు జర్నలిస్ట్ పక్షాన మేము సంఘీభావంగా వచ్చి దాన్ని సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించాం. ఈ రోజు మనం చేసినటువంటి దానికి ఈ రోజు ఏదైతే మనం ఈ రోజు ముట్టడి కార్యక్రమానికి తీసుకున్నామో ఈ రోజు అధికారులు ఒకటి నిలదీయడం జరిగింది. 239 జీవోలో ఏ రకంగా అయితే మనం 12 కార్డులు ఇదే ఐఎన్పీఆర్ ద్వారా దాదాపు 45 కేబుల్ ఛానల్ ఇచ్చుకున్నామో అదే రకంగా ఈ రోజు నూతనంగా తీసుకొచ్చిన 252 జీవో ద్వారా కూడా అదే రకమైనటువంటి ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టాలి. ఒకవేళ ఈ రకంగా దాంతో పాటు జిల్లాలలో 4 కార్డుల విధానం ఏదైతే మనం తీసుకున్నామో ఆ 4 కార్డుల విధానాన్ని కూడా మళ్ళీ పునః ప్రవేశపెట్టాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు కేబుల్ ఛానళ్లకు ఖచ్చితంగా అక్రిడేషన్ కార్డు ఇవ్వాల్సిందే అంటూ కేబుల్ ఛానల్లో చేసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం ఉత్తమ శుభపరిణామం. అయితే కేబుల్ ఛానళ్లను ముఖ్యమే వాళ్ళను కనుగోలు చేయాలి, లేక చిన్న చూపు చూడాలని చెప్పి ప్రభుత్వం భావించడం సరైన వైఖరి కాదు. కేబుల్ ఆపరేటర్ ప్రతి ఒక్క కేబుల్ ఛానల్ పెట్టుకున్నారు. ఆ కేబుల్ ఛానల్స్ ప్రసారాలు, ప్రభుత్వ ప్రసారాలు కూడా గంటల తరబడి ఇస్తే ఆ లైన్ కూడా గంటల తరబడి చూపిస్తా ఉన్నారు. ఇవాళ న్యూస్ ఛానల్ కూడా 1 నిమిషం కూడా ప్రభుత్వ ప్రసారాలు ఇవ్వట్లేదు. వాళ్ళ స్వార్థం కొద్ది ఎక్కడైతే కమర్షియల్ చేసిందో అవి ఇస్తున్నారు తప్ప కేబుల్ ఆపరేటర్ ప్రాంతాల్లో కేబుల్ కస్టమర్కి ఏ విధంగా నచ్చిందో ఆ విధంగా కేబుల్ ఛానల్స్ ప్రతి గ్రామాల్లో జరిగి ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ న్యూస్ కానీ, ఎమ్మెల్యే న్యూస్ కానీ ప్రసారం చేసి వినియోగదారులు పంపిస్తా ఉన్నారు. అటువంటి ఛానల్స్ నిషేధించాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో
ఒక గుర్తింపు కార్డు అనేది ఆ ప్రాంతంలో తెలుగు ఆపరేటర్ కానీ రిప్రజెంటేటివ్ కానీ అంటే ఇంటర్నేషనల్ కార్డు అనేది ఇవ్వకపోతే ప్రభుత్వ ప్రసారాన్ని ఏ విధంగా ప్రసారం చేస్తాడు? ఆ ప్రభుత్వ కార్యక్రమాలప్పుడు ఎక్కడేసి లేకుండా ఎలాగైతే మీ పోలీసులు కానీ మీ ప్రభుత్వ అధికారులు కానీ కాబట్టి ఎక్కడేసి యథావిధిగా కొనసాగించాలి. లేకపోతే కేబుల్ తరఫున మా కేబుల్ ఎంఎస్ఓ తరఫున కూడా పూర్తి మద్దతు మేము ప్రకటిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ఛానల్స్ కూడా బంద్ చేస్తాం. దీర్ఘకాలిక సమస్యలు పక్కన పెట్టడం కోసం లేకపోతే డైవర్ట్ చేయడం కోసం కొత్తగా పాలిటిక్స్ తోటి ఈ పడకొస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని ఇంకా ఇంగ్లీషులో చాలా తగ్గించాలంటే ఒప్పుకుని దాంట్లో డేటా నెంబర్ 1 ఇష్యూ అది. రెండోది ప్రతి జర్నలిస్ట్కి ఉచిత విద్య అవసరం ఉంటుంది, కుటుంబంలో ఉచిత వైద్యం అవసరం ఉంటుంది. అలాగే గౌరవ వేతనం కూడా ముంబైలో ఇక్కడ మన మహారాష్ట్రలో ఇక్కడ కూడా గౌరవ వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎంతైనా. అలాగే 60 ఏళ్ళు నిండినటువంటి జర్నలిస్టులకి డెఫినెట్ గా ఒక పెన్షన్ సౌకర్యం అనేది గౌరవ వేతనం లాగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్లతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి దీన్ని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున మన ఏదైతే ఉందో జేఈసీ తరఫున ఏదైతే మన మిత్రులకు అన్యాయం జరుగుతుందో పూర్తిగా ఈ కేబుల్ నెట్వర్క్స్ మీద దాన్ని మీకు తీవ్రంగా మేము వాళ్ళకి అండగా ఉంటాం. ఎప్పుడైనా సరే అందరికీ అవకాశం ధన్యవాదాలు. గతంలో శాటిలైట్ చదువుతున్న సుమారు 15 సంవత్సరాలు పంపించిన తెలంగాణ తీవ్రంగా శ్రమించాం. దాని తర్వాత అంటే మన జర్నలిస్టులే కదా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, నా తెలంగాణ మనకు వచ్చింది. ఏమో మొదలు పెట్టారు ఉద్దేశం మనం ఇమ్మీడియట్ గా ఈ తర్వాత ఇప్పటికీ వివరించిన విషయం ఏంటంటే ఇప్పటికీ ఒక అప్డేషన్ విషయమే కాదు, ఒక యాడ్ ఎంపానల్మెంట్ అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంపానల్మెంట్ అనేది చేయలేదు. అంటే గవర్నమెంట్ నుంచి మనకు జీరో సపోర్ట్, తెలంగాణ మీడియాకు జీరో సపోర్ట్. కావున మనకు ఒక యాడ్ వచ్చింది దాని పైగా వస్తే ఉంటుంది. గత ప్రభుత్వం మనకు పూర్తి స్థాయి అప్డేషన్స్ అనేది సమర్పించింది. దాంతో పాటు మన జిల్లాలలో ప్రతి జర్నలిస్ట్ అప్డేషన్ అనేది మనం సమర్పించడం వల్ల ఏమైందంటే దాంట్లో ఆ జర్నలిస్ట్ అనేది జాయిన్ అవ్వడం జరిగిందని మనకు అప్డేషన్ వస్తుంది. ఏదో కేబుల్ ఛానల్స్ తరఫున రావడం జరిగింది. కానీ ఈ స్థితి ఇప్పుడే అంటే అప్డేషన్స్ అక్కడ ఎవరో పోయి 3 వేలు ఇస్తే టికెట్ కొడతారు, ఆ జిల్లాలో అప్డేషన్స్ ఇచ్చారు. సో ఇలాంటివి వచ్చేప్పుడు జరుగుతూ ఉంది. తెలంగాణ జర్నలిస్టుల పైన గమనించాలి. అలాగే ఆంధ్ర మీడియాని వీళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వం కానీ సంబంధిత మీసలు కానీ గమనించి పూర్తిగా పాత జీవనం కొనసాగించాలి. అలాగే అల్లం సార్ ఉన్నప్పుడు పూర్తిగా చెప్పేసారు మేము ఇక్కడ ఎక్కడ వచ్చినా సరే సార్ మాకు ఇక్కడ అప్డేషన్ రాలేదు వెరిఫికేషన్ చూపించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల పాలనలో అడ్డగోలుగా దోపిడీ చేశారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికీ ప్రజలను మోసం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులపై ప్రజాప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని తప్పనిసరిగా శిక్ష విధిస్తుందని స్పష్టం చేశారు. గత పాలనలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెలిపారు. ప్రజల ఆశల్ని ద్రోహం చేసిన నేతలకు రాజకీయంగా మాత్రమే కాకుండా చట్టపరంగానూ గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. పారదర్శక పాలనతో ప్రజల నమ్మకాన్ని తిరిగి సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అప్పుడు లెటర్ పెట్టిరు కదా, అవన్నీ కూడా తీయండి అన్న. 1000 కోట్ల రూపాయలండి ప్రజల సొమ్ము. నా కొడుకులు మళ్ళీ వీళ్ళేదో సంసార తీరుగా వీళ్ళే దేశం మీద పడి ఓవని కుక్కలు తిన మరుగుతున్నారు. మేము కూడా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక మాకు కూడా ఓపిక లేవు. ప్రజలు మనని ఈ దొంగలని జైల్లో పెడతామని కసితోటి కోపంతో మనకు ఓట్లేసి మన అధికారం తీసుకొచ్చింది. దీనికి ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఈ దొంగలని త్వరలో కనుక జైల్లో పెట్టకపోతే ఉనికికి ప్రమాదం ఉన్నది, తెలంగాణ వ్యవస్థకే ప్రమాదం ఉన్నది. ఆంధ్రోలు దోసుక తిన్నారు అని చెప్పిన కానీ ఆంధ్రోలు 10% తింటే నా కొడుకులు 100% తిన్నారు. ఒక్కొక్కడు రుబ్రోళ్ళు ఉన్నట్టున్నాడు గుండ్రగా 1000 కోట్లు తిని ఎట్లున్నారు. ఇక్కడ పేర్లు వద్దు కానీ ఒక్కొక్కడు ఇట్లా గుండ్ర ఈ కత్తలు ఉబ్బి ఆ ఏసీల సల్లగా దిగక ఈ నా కొడుకులు వీళ్ళ ఉల్టా మాట్లాడుతున్నదే. సారీ టు సే నేను ఎందుకు ఈ భాష మాట్లాడవలసి వస్తుందంటే నిన్న ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడిన భాష అంతకుముందు ఏకంగా రాహుల్ గాంధీ గారిని అవలా అంటాడు. వీడు అవలా సంఘానికి అధ్యక్షుడు వీనయ్య వీళ్ళు అవలా అంటాడు ఏందా వీడు ఎలక్షన్లు అయిపోగానే తెలంగాణ రాగానే పోయి కుటుంబం పోయి కాలు పట్టుకోలే, ఫోటోలు లేవా, మీడియా లేదా? అసలు మీరు ఏం చేస్తుర్రా, ఏం మాట్లాడుతుర్రా? అసలు మీ చేతలకు పొంతనకు ఏమన్నా ఉన్నదా? వీళ్ళు చేసేదాళ్ళు ఒకటి ఆ తిన్న 119 మంది ఉన్నారు కదా, 119లో 70-80 మంది 80 మంది ఉండొచ్చు ఉదాహరణకు. ఒక్కొక్కడు 10,000 కోట్లకు ఉన్నాడు.
ఆ డబ్బులు పెట్టి ఆడిస్తున్నారు, ప్రజలను పెట్టి ఏమంటే వీళ్ళని వాళ్ళని మోసం చేయడానికి ఆ డబ్బులతో తప్ప వీళ్ళు నిజమైన శక్తి ఉంటే పార్లమెంట్లో డిపాజిట్ ఎందుకు పోయినా వీళ్ళకి చెప్పండి జవాబు. సర్పంచ్ ఎలక్షన్లో సింబల్ లేదు కాబట్టి మేము వచ్చినామని ఏదో చెప్పబోతుంటాడు ఉంటా, ఏదో వచ్చినా మేమే చెప్పమంటాడు. మేము ముఖ్యమంత్రి గారిని నిజంగా కూడా మేము కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం, కొందరు ఎమ్మెల్యేలను కూడా కలిసి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, హక్కుల విషయంలో బలంగా పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు. గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమించిన నాయకత్వం ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గిందని ప్రశ్నించారు. కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం తెలంగాణ ప్రజలపై ప్రభావం చూపుతుందని, అలాంటి సందర్భాల్లో సీఎం స్పందించకపోతే ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గారిని మేము ఒక 3 డిమాండ్లు చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం యొక్క ప్రభావం మన రాష్ట్ర ప్రజల మీద పడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు స్పందించాలి. కానీ మీరు స్పందిస్తలేరు. దానికి 3 ఉదాహరణలు. లేబర్ కోడ్ మారితే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడలేదు. 12వ తారీఖు నాడు బంద్ ఉంది. మొత్తం కూడా లేబర్ అంతా కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఆ బంద్కు జాగృతి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వంగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ లేబర్ కోడ్లను, లేబర్ చట్టాలను వ్యతిరేకించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, బీసీ బిడ్డలకు సంబంధించి జనగణనలో కనీసం ఓబీసీ కాలం పెట్టకపోతే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు స్పందించలేదు, కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయలేదు. ఎందుకంత చిన్న చూపు మీకు బీసీలు అంటే? 42% బిల్లులు పెడుతున్నామని మోసం చేశారు. ఒక్కసారి కూడా అఖిలపక్షాన్ని మోడీ గారి దగ్గర తీసుకుపోలేదు. ఇప్పుడు ఓబీసీ కాలం లేకున్నా కూడా కనీసం మీరు మాట్లాడతలేరంటే మీరు కేంద్రానికి సహకరిస్తున్నారని బీసీ బిడ్డలు అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద మీ స్టాండ్ ఏందో కేంద్రానికి ఉత్తరం రాయవలసిందిగా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక చివరిది, అత్యంత పేదవాళ్లకు ఉపయోగపడేటటువంటి ఉపాధి హామీ పథకం, పువరెస్ట్ ఆఫ్ ద పువర్కి అందేటటువంటి పథకం, దానిలో 40% రాష్ట్రాలు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం మన మీద బండరా ఎత్తేసి, నిజానికి పెట్టుకోగలుగుతామా? రాష్ట్రాలు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. అయినా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదు? ఎన్ఆర్ఈజీఎస్ పేరు మార్పు మీద మాట్లాడుతున్నారు తప్పితే ఎన్ఆర్ఈజీఎస్ 40% రాష్ట్రం పెట్టుకోవాల్సి వస్తే ఎంత నష్టం జరుగుతుందన్న విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ, మరి అంశాలన్నీ కూడా మేము చెప్పిన అంశాలన్నీ కూడా బడ్జెట్లో వచ్చే విధంగా, ఇదే మీకు లాస్ట్ ఫుల్ బడ్జెట్, నెక్స్ట్ బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది కాబట్టి దీంట్లో మీరు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా ప్రవర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. బీజేపీ మక్తల్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో డీకే అరుణ నిర్వహించిన ర్యాలీలో మహదేవప్ప పాల్గొన్నాడని తెలిపారు. అయితే కొందరు బెదిరింపులకు పాల్పడి కొడతాం, చంపుతామంటూ భయపెట్టారని, ఆ విషయాన్ని మహదేవప్ప భార్య స్వయంగా డీకే అరుణకు తెలిపిందన్నారు. ఆ భయంతోనే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు ఇచ్చేందుకు ప్రయత్నించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే సమగ్ర విచారణ అవసరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎర్లీ మార్నింగ్ లేచి అతను సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయము తన భార్య మీడియా ముందు, అదేవిధంగా డీకే అరుణ గారు ఎంపీ గారికి చెప్పారు. మా కార్యకర్తలు కూడా అక్కడ పోయినప్పుడు, అక్కడ ఆమెతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పింది. ఈ మాట చెప్పిన తర్వాత మేము హాస్పిటల్లో పోయినప్పుడు పోస్ట్మార్టం దగ్గరికి, పోస్ట్మార్టం ఇంకా చేయకముందు మాకు తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ స్థానిక పోలీసు వాళ్ళ అమ్మాయిని పిలిపించి అక్కడ ఇంటి దగ్గర బయట వాళ్ళు రాసి, ఇట్నే ఒక రాసి కంప్లైంట్ చేయని చెప్పి ఆమె బాధతో ఉండి, వాళ్ళు ఏం పోలీసు వారే కదా, వాళ్ళని నమ్మి రాసి ఆమె సంతకం పెట్టి, మన మమ్మతో సంతకం పెట్టించింది. ఈ మాట ఆమె కూడా మీడియా ముందు, పోలీసు డిఎస్పీల ముందు చెప్పింది. ఆమె ఇంత ఘోరంగా పోలీసు ప్రవర్తిస్తారంటే మేము ఊహించలేము. ఒక అమాయక ప్రాణం, బరి ఒక యువకుడు 40-45 సంవత్సరాల యువకుడు ప్రాణం పోతే నిర్దయంగా ఈరోజు పోలీసు అక్కడ చేసినటువంటి ఒక ఏదైతే పని ఉందో, ఇది నిజంగా యావత్ పోలీసు ఫోర్స్కు అది ఒక అవమానకరమైనటువంటి సంఘటన.
కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ ఇష్టానుసారంగా తరలించుకుపోతోందని స్వయంగా తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబీకు లేఖ రాసిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ ఏడాది కృష్ణా నదిలో 80% నీటిని ఏపీ వాడుకుందని ఆరోపించారు. అంత జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నీటిపై ప్రభుత్వం ఎందుకు పోరాటం లేదని ప్రశ్నించారు. నీటి వాటా విషయంలో అలసత్వం వహిస్తే భవిష్యత్తులో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. గతంలో నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా పోరాడిందని తెలిపారు. ఇప్పుడు అదే స్థాయిలో పోరాటం చేయకపోతే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని హరీష్ రావు స్పష్టం చేశారు. 6 రోజుల దాకా ఈఎన్సీ పోస్టును నింపలేదు, ఖాళీగా పెట్టింది. ఇన్ఛార్జ్ అని ఇవ్వచ్చు కదా, ఎవరికో ఒకరికి ఇన్ఛార్జు ఇవ్వలేదు, ఆ పోస్టును భర్తీ చేయలేదు. ఇది ఎంత ఇంపార్టెంటు. ఒకవైపు లెక్కకు మించిన నీళ్ళు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ వాటర్ ఇయర్లో వాటర్ కోటా 2 రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత దాన్ని పరిశు ఎవరు చేయాలి? హూ ఈజ్ ద మెంబర్? ఈజ్ ది ఈఎన్సీ. ఈఎన్సీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద కేఆర్ఎంబి. ఆ ఈఎన్సీ పోస్టు ఖాళీ అయితే వారం 10 రోజుల పాటు ఆ పోస్టే నింపలేదు, కనీసం ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చింది తెలుసా? మన మీడియా, మీరు ప్రముఖ దినపత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వారం రోజులుగా ఈఎన్సీ పోస్టు ఖాళీ అని బ్యానర్లు పెట్టి పత్రికలు టీవీలు ఘోషిస్తే అప్పుడు మొద్దునిద్ర లేసింది ప్రభుత్వం. ఇప్పుడు కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ తక్షణమే పెట్టాలన్నారు. బోర్డు మీటింగ్లు పెట్టించుకొని పరిస్థితి ఎవరిది, బాధ్యత ఎవరిది? పెడితే ఆ బోర్డులో మెంబర్ ఎవరు? ఈఎన్సీ ఈజ్ ద మెంబర్. అంటే బోర్డు మెంబరే ఖాళీగా పెట్టిండ్రు. నీళ్ళ కోట అయిపోయినాక దాన్ని పరిశీలి చేయాల్సిన ఈఎన్సీ పోస్ట్నే మీరు ఖాళీగా పెట్టినారు. అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే, మరి ఆ ఖాళీ ఎందుకు పెట్టినరు? మీ వాటాలు కుదరలేదా? మీ కమిషన్లు కుదరలేదా? లేదా ముఖ్యమంత్రికి మంత్రికి మధ్య మరి మాట కుదరలేదా? కారణం ఏదైనా ఈఎన్సీ పోస్టు వారం రోజులు ఖాళీ పెట్టడం అంటే ఎంత బాధ్యత రహిత్యం, లెక్కలేనితనం. రాష్ట్ర ప్రయోజనాలంటే పట్టదు ఈ ప్రభుత్వానికి. మన నీళ్లు అడ్డగోలుగా దోచుకుపోతుంటే దాన్ని ప్రభుత్వమే చూడాలి. కనీసం చూస్తున్న ఈఎన్సీ పోస్టు కూడా ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. అంబటి రాంబాబు వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. న్యాయవాదిగా అనుభవం ఉన్న వ్యక్తిగా అంబటి రాంబాబు ఈ కేసులో భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసులో బలమైన ఆధారాలు లేవని, రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని వ్యవహారం నడుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం కొత్త కాదని, కానీ చట్టపరంగా నిజం నిలబడితేనే శిక్ష సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి కేసులు తెరపైకి వస్తున్నాయని విమర్శించారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంచాలని, చట్టం తన పని తాను చేస్తుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్ని మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమీ కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పస ఎంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి, అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆర్సన్ కేసులో. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది. తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఎటు దారి తీసుకు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రెఫరెండంగా చిత్రీకరించిన నేతలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో మౌనంగా మారారని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ విజయానికి కారణమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా ఇదే ధోరణిలో ఉంటాయని ముందే అంచనా వేసిన మేధావుల మాటలు నిజమవుతున్నాయని చెప్పారు. ప్రజలు గత పాలనలో జరిగిన అవినీతి, నిర్లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుని ఓటు వేశారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు లభించిన ఆదరణ రాబోయే రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు మాకు రెఫరెండం అని మేము చెప్పలే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ
అర్బన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎలా దీవించారో రాష్ట్ర ప్రజలు గమనించారు. దాన్ని జీర్ణించుకోలేని ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వస్తామని ముందే తెలిసి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వారి టెంపరమెంట్ కి, వారి భాషా వేషాలకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో వారు 1-2 సార్లు నోరు స్లిప్ అయ్యారు. ఇది మాకు రెఫరెండము, ఇది సెమీఫైనల్స్ అని మళ్ళీ టక్కన నేలకు ఖర్చుకొని ఏ సభలో కూడా సెమీఫైనల్స్ అని కానీ ఇది మాకు రెఫరెండం అని కానీ మాట్లాడటం బంద్ చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనడానికి మనకంటే ముందే పసిగట్టిన ఆ మేధావులు అందుకే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. అంటే దీనికి కారణం ఒక్కటే, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో, ఏదైతే చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తుందో, అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలకు కూడా ఎలా అందిస్తుందో వాటి ఫలితాలే రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు. సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ ఖండించారు. ఈ పనులు 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయని, వాటి కొనసాగింపుగా 2025లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని వివరించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ను అనవసరంగా లాగటం రాజకీయ కక్ష సాధింపేనని అన్నారు. బీఆర్ఎస్ నేతలు తమ వ్యక్తిగత రాజకీయ లాభాల కోసం కాంగ్రెస్ పై ఆరోపణలు చేయటం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనుల విషయంలో వాస్తవాలను ప్రజలకు చెప్పాలని, తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఈ అంశం రాజకీయంగా మరోసారి చర్చకు వచ్చింది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈరోజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అండర్ డ్రైనేజ్కి నిధులు కేటాయించలేదు. కానీ గుంటనక్క హరీష్ రావు గారు నియోజకవర్గంలో సిద్దిపేటలో కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. హరీష్ రావు గారికి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నాయి. హరీష్ రావు గారిని కాపాడేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ 2015లోనే సిద్దిపేటకు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 300 కోట్ల రూపాయలు ఆనాడే కేటాయించుకున్నారు. 2015లో ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. దానిలో భాగంగా ఇటీవల అక్టోబర్ 2025లో అదనంగా 141 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఇక్కడ నిధులు కేటాయించింది. కంటిన్యూషన్ లో భాగంగా అది కేంద్ర ప్రభుత్వానికి పథకానికి సంబంధించినటువంటి వ్యవహారం. మొదటగా 2015లో 300 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2025లో కంటిన్యూషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 141 కోట్ల రూపాయలు ఇస్తే మీరు అనాల్సింది భారతీయ జనతా పార్టీ, కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నారు. కల్వకుంట్ల కవిత ఎంతసేపు హరీష్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ లింకు పెట్టే ప్రయత్నం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులేమో కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవిత గారిని మొత్తం నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి లింకు పెట్టే ప్రయత్నం. ఏ జన్నా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దయచేసి మీ వ్యక్తిగతాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి. అనవసరంగా సిద్దిపేట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 300 కోట్ల రూపాయలు ఇస్తే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం. దానిలో భాగంగా శ్రీశైలానికి కాలినడకన వచ్చిన భక్తులపై లాఠీ చార్జ్ జరగడాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పండుగల సమయంలో భక్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. భక్తులపై దాడులు, తొక్కిసలాటలు జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భక్తుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేసిన అపచారాలు కావచ్చు, మీరు చేసిన దుర్మార్గపు పాలన కావచ్చు, భక్తులు తిరుపతి రావాలంటే భయపడే పరిస్థితి. పోయిన ముక్కోటి ఏకాదశి అయితే భక్తులు లేక మీరు జనరల్ పబ్లిక్ కూడా వదిలిన పరిస్థితి మేము చూసాం. అమ్మా, మీ ఏఎస్పీ గారు లాఠీ చార్జ్ చేస్తారు కదా, ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు చెప్పడానికి చాలా నీతులు చెప్తారు బయట కూర్చొని, టీచర్ అమ్మలాగా మాత్రం బాగా నీతులు చెప్తారు. ఎవరైతే ఇన్స్టిట్యూషన్ లో మీ వ్యవస్థలో ఎవరైనా తప్పు చేస్తే వ్యవస్థ పైన అధికారిని సస్పెండ్ చేయాలి కదా అంటారు. ఈ రోజు మీ ఏఎస్పీ చేసిన పనికి మిమ్మల్ని బర్తరఫ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ తప్పుకు నైతిక బాధ్యత వహిస్తూ హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. అన్ని సేవలు రద్దు చేశారు. పల్లకి సేవ అని, కళ్యాణోత్సవాలు అని చెప్పి అన్ని సేవలు రద్దు చేశారు.
అయినా గానీ భక్తులకు సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదు. మీరు చెప్తారు ఏ టెక్నాలజీ అని చెప్పని, లేకపోతే మేము ఆన్లైన్ లో మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పని అనేక డబ్బాలు కొడతారు కదా. మరి ఆ డబ్బాలన్నీ ఏవే పని? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను సూట్ గా ప్రశ్నిస్తున్నా, మీకు బాధ్యత లేదా? ఈ 30-40 రోజుల నుంచి కుదించిన వారం రోజులు కుదించినందుకు మీరేం సమాధానం చెప్తారు? అది అటవీ శాఖ పరిధిలో ఉంటది. నిన్న కూడా అధికారులు సమన్వయ లోపం, పోలీసులకి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, అటవీ శాఖకి, రెవెన్యూలకి ఎక్కడ కూడా సమన్వయం లేదు. కలవని జంతుకోవని కలిసినట్టు మీరు షో చేయడం, పబ్లిసిటీ చేయడం తప్ప భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా కూడా ఏ పండగ వచ్చినా గానీ భక్తుల మీద దాడులు, భక్తులు చనిపోవడం ఈ కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీగా. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశంపై విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొదట జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేసి ఇప్పుడు హార్పిక్, రసాయనాలు కలిశాయని కొత్త ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరీక్షలకు పంపిన శాంపిల్స్ అన్ని చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్నవేనని గుర్తు చేశారు. కాబట్టి ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాల్సింది చంద్రబాబేనని డిమాండ్ చేశారు. ప్రజలను గందరగోళానికి గురి చేసేలా రోజుకో మాట మారుస్తున్నారని ఆరోపించారు. కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశంలో రాజకీయాలు చేయటం తగదని అన్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. మన ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్యాలు చెప్పినా, ఎన్ని మోసాలు చెప్పినా, ఏ విధంగా మోసాలతో, అబద్ధాలతో, అసత్యాలతో పక్క పార్టీలను అడ్డం పెట్టుకుని ఓట్లు వేయించుకుంటున్నామో ఇది కూడా అలాగే నమ్ముతారనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన ఆయన హయాంలో ఇచ్చిన ఆర్డర్స్ను కూడా మర్చిపోయే రోజు మాట్లాడుతున్నారు. ఇది 2019 మార్చి నెలలో 82,000 బోలే బాబాని తీసుకొచ్చింది టీటీడీకి చంద్రబాబు నాయుడు గారు అనేది మనకి రికార్డ్స్ లో కూడా చూడొచ్చు. మార్చి 6, 2019 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 82 కేజీల నెయ్యిని టిన్నుల ద్వారా సప్లై చేయడానికి టెండర్ ఇచ్చారు. టిన్నుల ద్వారా. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బోలే బాబాకి 2019 మార్చి 6వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఆర్డర్కి కేజీ విలువ 291 రూపాయలు మాత్రమే. అంటే వాస్తవాలు ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కేవలం 291 రూపాయలు ఈ బోలే బాబాకి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ టీటీడీకి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆర్డర్ 291 రూపాయలకి. మళ్ళీ ఏప్రిల్ 19వ తారీఖున 82,000 కేజీలతో పాటు 12,300 కేజీ సప్లై కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని, ఈ కూటమి నాయకుల్ని మొన్న మొత్తం క్యాబినెట్ మొత్తం బంతి భోజనాన్ని కూర్చున్నారు. కూర్చున్నప్పుడు మీరు మాట్లాడిన పెద్దలందరినీ ఒకటి అడుగుతున్నాం. కేజీ 291 రూపాయలకి సప్లైకి 82,000 కేజీలకి ఆర్డర్ ఇవ్వలేదు అని మీరు ఈ రోజు వెంకటేశ్వర. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న రహదారుల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, మున్సిపల్ మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గతంలో ఆలస్యమైన పనులను గుర్తించి తక్షణమే పూర్తి చేయాల్సిందిగా సూచించారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించుకుంటూ పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పాలకొల్లును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. విధంగా 1,50,00,000 రూపాయలతోటి మరి యొక్క సుందరీకరణ, అదేవిధంగా బండ్ బలోపేతం చేయడం విత్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా కల్పిస్తూ ఈ కార్యక్రమం తీసుకుని దాన్ని ఈరోజు కూడా పరిశీలించి ఏజెన్సీకి, అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా 1,50,00,000 రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏలూరు ఆ ఫండ్స్ తోటి అక్కడ కూడా గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్, క్యాంటీన్, బెంచింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు ఎక్కడ ఏమి రావాలనే దాని మీద ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అన్ని కూడా అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్కి సంబంధించి మరి అక్కడ కూడా ఫిల్లింగ్ పూర్తయింది. తర్వాత ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ ఎట్లా, అదేవిధంగా ఏ రకంగా అయితే
అక్కడ గ్రీనరీ రావాలి, ల్యాండ్స్కేపింగ్ ఎక్కడ రావాలి అనేటువంటిది వాళ్ళ సంఘ పెద్దలతోటి అక్కడ ముఖ్య నాయకులతో కూడా మాట్లాడి అక్కడ కూడా కొంత క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా వారం కూడా జరుగుతున్నటువంటి పనుల్ని స్వయంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మనం చేసేటువంటి పని కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటే మరి శ్రమించి పనిచేస్తున్నాం. దేశ భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా సిఐఎస్ఎఫ్ జవాన్లు చేపట్టిన సైకిల్ ర్యాలీ ఒంగోలుకు చేరుకుంది. తీర ప్రాంత ప్రజల్లో అవగాహన ఉంచే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ వినియోగం వల్ల సమాజానికి కలిగే నష్టాలను వివరిస్తూ యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలని జవాన్లు పిలుపునిచ్చారు. దేశ భద్రతలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని గుర్తు చేశారు. ఒంగోలు నుంచి తదుపరి ప్రాంతాలకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ప్రజలు కూడా ఈ ఉద్యమానికి మద్దతివ్వాలని సిఐఎస్ఎఫ్ అధికారులు కోరారు. శాంతి భద్రతలు యువత భవిష్యత్తు రక్షణ కోసమే ఈ కార్యక్రమం అని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తాయని జవాన్లు ఆశాభావం వ్యక్తం చేశారు. अट्ठाईस जनवरी को इसका फ्लैग ऑफ किया गया। दो भारत के जितने हमारे दो तट हैं, पूर्वी तट और पश्चिमी तट, ईस्ट कोस्ट ऑफ द इंडिया एंड वेस्ट कोस्ट ऑफ द इंडिया, दोनों साइड से हमारे साइकिलिस्ट की 70 की टीमें शुरू की गई हैं। बेसिक पर्पस जो हमारा इस वंदे मातरम कोस्टल साइक्लोथॉन का है वो है सुरक्षित तट, समृद्ध भारत। सुरक्षित तट, सेफ कोस्ट, सिक्योर एंड प्रॉस्परस इंडिया। इस थीम को लेकर के गवर्नमेंट ऑफ इंडिया के जितने भी इनिशिएटिव्स हैं उनको हम, जितने भी हमारे कोस्टल इंडिया में जो भी कम्युनिटी रहती है, हम उनके बीच उनको जागरूक फैला रहे हैं। सीएसएफ सेंट्रल आर्म्ड फोर्स ऑफ द यूनियन है। हमारी जो सुरक्षा के जो दायरे हैं वो भारत सरकार के जितने भी पोर्ट्स हैं, भारत सरकार के जितने एयरपोर्ट्स हैं, जितने इकोनॉमिक इंस्टॉलेशंस हैं, जितने पब्लिक सेक्टर अंडरटेकिंग्स हैं, न्यूक्लियर इंस्टॉलेशंस हैं, डिपार्टमेंट ऑफ स्पेस के इंस्टॉलेशंस हैं, इवन वीआईपी सिक्योरिटी, डिजास्टर मैनेजमेंट, हर जगह सीएसएफ की एक अपनी पहुंच है और हम अपनी सिक्योरिटी को पूरे संजीदगी से, पूरे डिवोशन के साथ हम दे रहे हैं। हमारे बल के महानिदेशक महोदय द्वारा एक बहुत ही अच्छा पहल किया गया कि 2026 में जब वंदे मातरम का 150 साल पूरा हो रहा है, 1875 में वंदे मातरम की जो पहली पंक्ति है हमारे आदरणीय कवि, जो पूजनीय कवि थे बंकिम चंद्र चट्टोपाध्याय के द्वारा सिंह किया गया था, और आज 150 साल उस जो भी पोयम के होने वाले हैं, तो जो उनका कॉन्सेप्ट था कि हम अपने भारत మాతృభూమి को क्या। అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ తో సహా అందరం హాజరవుతున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ కీలకమైన వేదిక అని, ప్రజా సమస్యలపై చర్చించేందుకే తమ హాజరు అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించిన అంశాలను లేవనెత్తడమే తమ బాధ్యత అని అన్నారు. ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహజమని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రయోజనాలే ప్రథమ లక్ష్యంగా వ్యవహరిస్తామని చెప్పారు. రాజకీయ విభేదాలకు అతీతంగా ప్రజల సమస్యలపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం, ఏదైతే మీరు వేసిన ఎంక్వైరీ కమిటీ ఉందో మా ఇచ్చిన రిపోర్ట్ని మీరు బహిర్గతం చేయండి, మాకు అభ్యంతరం, దాని ప్రకారం మీరు ఏ నిర్ణయం తీసుకోండి. ఇంకో విషయాన్ని కూడా మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు, నేను ఆ విషయంకి వెళ్ళను. యాక్సెప్ట్ కమిషన్ వేస్తా అని చెప్పారా? అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ఉందా? అసలు ఆలోచన ఉందా? అతనికి నిబంధనలు తెలుసా? ఏ రకంగా వేసిన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వస్తే దాని మీద ఏ రకంగా మళ్ళీ యాక్సెప్ట్ కమిషన్ వేస్తాడండి? హౌ ఇట్ ఈస్? ఆయనకి ఎక్కడ ఉంది అది? సుప్రీంకోర్టు నియమించిన వ్యవస్థ ఒక సిట్ వేసి అందులో సిబిఐ ఆఫీసర్లు,
స్టేట్కి సంబంధించిన అధికారులు ఉన్న తర్వాత దాని మీద మళ్ళీ యాక్సెప్ట్ కమిషన్ చేస్తానడానికి మాకేమీ అభ్యంతరం కాదు. కానీ చట్టం ఎందుకు అది హర్షించదు. మరి ఎందుకు ఆ విషయాన్ని మళ్ళీ మర్చిపోయి వదిలేసాడంటే ఏది నడుకొస్తే చెప్పడం, ఏది నడుకొస్తే మాట్లాడడం, అమ్మాయికి అనుకున్నట్టు రాష్ట్రపతి అందరూ మేమందరూ ఏ రకంగా ఎలాగ వద్ది. అందుకు చెప్తాను. కాబట్టి చాలా తొందరపాటులో ఉన్నాడు అతను వచ్చి పరిపాలన వచ్చి గాలి కుదిసి ప్రెస్టేషన్లో ఎందుకున్నాడో అర్థం అవ్వట్లేదు. స్థానం కోల్పోతున్నాడు రోజు రోజుకి. ఇది మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఆయన వ్యక్తిగతంగా మంచిగా చేయడం పక్క పడేస్తే రాష్ట్రానికి మంచిది కాదు. ఓకేనా? రేపు వస్తున్నాం కదా. తనపై వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఆరోపణలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని, ధర్మపురిలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాత్రమే హాజరయ్యానని స్పష్టం చేశారు. కొందరు కావాలని తన కాన్వాయ్ వీడియోలను చిత్రీకరించి తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిబంధనను తాను ఎక్కడా ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నిజాలు బయటకు వస్తాయని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. మా వెహికల్కి ఛార్జ్ చేస్తారు, గవర్నమెంట్ నిబంధనలకు అనుగుణంగా ఛార్జ్ చేస్తారు. నేను ఎక్కడ కూడా ఎలక్షన్ కోడ్ కానీ ఎలక్షన్ నిబంధనలు కానీ నేను ఉల్లంఘించలేదు. మేము ఇక్కడ నుంచి రాయపట్నంకు వెల్గటూరుకు దర్బార్కి వెళ్తున్న ప్రక్రియ లోపల అక్కడ స్వామివారి యొక్క ప్రవచనాలు, శ్రీకృష్ణ భగవాన్ ప్రవచనాలు జరుగుతుంటే ఆ ప్రవచనాలు వినడానికి ఆ కారులో ఆ విధంగా వెళ్ళింది. ఎందుకంటే భద్రతా పరంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. భద్రతా పరంగా ముంగట పైలో వెహికల్, ఇంకా వెహికల్ నా గవర్నమెంట్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎలక్షన్ కోడ్లో డబ్బులు చెల్లించుకుంటూ నడిపే వెహికల్. నేను ఇక్కడ నుంచి ఇక్కడనే ఉంటున్నా, మీరు ఓట్లేసి గెలిపిస్తాను కదా. ఇక్కడ నుంచి నేను పోతున్న దారిలోకి వెళ్ళి పోతున్న దారిలో ఫోటో కూడా తీసి పనికిమాని చేత కానీ ఇక పెట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఈ స్థాయికి దిగజారిపోయాలి. ఇక వాళ్ళ విఘ్నతకు వదిలిపెడుతున్నాను. ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టుకుంటే రాతపూర్వకంగా మాజీ మంత్రి ఉన్నాడు కదా, రాతపూర్వకంగా నా మీదేనండి, దానికి నేను ఫేస్ చేస్తాను. అటువంటి ఏమంటారు డిప్రెస్కి లోనైపోతున్నారు. భద్రతాపరంగా పోవాలని చెప్తే పోలీసు అధికారులకు ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా అలా సహకరించుకుంటూ పోతున్నా. 1 కిలోమీటర్కి 63 రూపాయలు చొప్పున నేను పే చేస్తున్నాను. అది ఇక్కడ నుంచి ఇట్లా యూటర్న్ చేసుకొని బ్రాహ్మణ సంఘంకి వెళ్ళి ఇట్లా పోతే కూడా అది కూడా సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసుకునేటువంటి దుస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రిడేషన్ కోతకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో జర్నలిస్టుల ఆందోళన. కేబుల్ ఛానళ్ల అక్రిడేషన్ 0కు తగ్గించడంపై నిరసన. జర్నలిస్టుల జీవనాధారంపై దాడి. ఐఎన్పీఆర్ ఎదుట ధర్నా. అక్రిడేషన్ అంశంపై ప్రభుత్వం పునః పరిశీలన హామీ. అంబటి కేసులో భయపడాల్సిన అవసరం లేదన్న ఉండవల్లి. రాజకీయంగా లక్ష్యంగా చేసుకునే కేసులపై విమర్శ. చట్టం ముందు నిజమే నిలుస్తుందని ఉండవల్లి స్పష్టం. న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంచాలని సూచన. బీఆర్ఎస్ అవినీతిపై కఠిన చర్యలు తప్పవన్న నాయిని రాజేందర్. 10 ఏళ్ల దోపిడీకి చట్టపరమైన శిక్ష ఖాయమని ఎమ్మెల్యే హెచ్చరిక. తప్పుడు ప్రచారానికి పాల్పడితే సహించమని స్పష్టం. పారదర్శక పాలనతో ప్రజల నమ్మకం తిరిగి సాధిస్తామని వ్యాఖ్య. లడ్డూ కల్తీపై రోజుకో మాట మాట్లాడుతున్నారని కేకే రాజు ఫైర్. శాంపిల్స్ అన్ని చంద్రబాబు హయాంలోనివే అని ఆరోపణ. భక్తుల విశ్వాసాలతో రాజకీయాలు తగవు అని వ్యాఖ్య. లడ్డూ వివాదంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్. కృష్ణా జలాలపై తెలంగాణకు అన్యాయం జరిగిందన్న హరీష్ రావు. 80% నీరు ఏపీ వాడుకుందని ఆరోపణ. నీటి హక్కులపై సీఎం ఎందుకు మౌనమని ప్రశ్న. ఇప్పటికైనా పోరాడకపోతే రైతులకు నష్టమని హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.